ఏకొండూరు మండలంలో కిడ్నీ వ్యాధి వెలయ తాండవమాడుతుందని సిపిఎం నాయకులు ఆరోపించారు. ఇటీవల గ్రామాల్లో పర్యటించిన సిపిఎం నేతలు బాధితులను మీడియా ముందుకు తీసుకువచ్చారు. మంత్రి దేవినేని ఉమా సొంత నియోజకవర్గం, వైద్య శాఖ మంత్రి సొంత జిల్లాలో ప్రజలు తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని ఆరోపించారు. ఏకొండూరు మండలంలో సుమారు 500 మంది కిడ్నీ బాధితులు ఉన్నారని, బాధితులంతా పేద, గిరిజన, వెనుకబడిన వర్గానికి చెందినవారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి మెరుగైన వైద్యం చేయించాలని సిపిఎం నేతలు ఆరోపించారు. నా పేరు బాణావతి లక్ష్మి అండి. కిడ్నీ ప్రాబ్లం 6 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. షుగర్ వచ్చింది, షుగర్ నుంచి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ బాగా నొప్పిలండి, వీక్గా బాగా నొప్పి ఉంది. ఏం చేయాలో ఏమిటో, డబ్బులు లేక పిల్లలు ఎప్పుడో పంపిస్తారు. అమ్మాయిలు విజయవాడ రావాలండి. విజయవాడ రావాల్సిందే, దగ్గరలో లేదు. విజయవాడ వస్తేనే 5-6 ఏళ్ళు అవుద్ది నెలకి. ఒక్కొక్క ఇండిషనాలు 560. రక్తం లేదంట, రక్తం పట్టడానికి ఒక ఇండిషన్ 560 అండి. ఎవరు పట్టించుకోవట్లేదండి, అసలు ఎవరు పట్టించుకోవట్లే. మాకు అభివృద్ధి చెబుతున్న కృష్ణా జిల్లాలో ఏకొండూరు మండలంలో 500 మంది కిడ్నీ బాధితులు ఉండటం ఆశ్చర్యకరం. గత 2 ఏళ్లలో 20 నుండి 25 మంది వరకు చనిపోయారు. గిరిజన తండాల్లో ప్రతి ఇంటికి ఒకళ్ళు కిడ్నీ పేషెంట్ ఉన్నారు. డయాలసిస్ చేయించుకోలేక కొంతమంది, మందులు వాడలేక కొంతమంది, విజయవాడ చుట్టూ తిరగలేక కొంతమంది నానా అవస్థలు పడుతూ ఉన్నారు. దేనావస్థలో తాగడానికి సరైన మంచినీళ్ళు లేవు, పని చేయడానికి ఓపిక లేదు, మందులు కొనుక్కోవడానికి డబ్బు లేదు. కిడ్నీ వ్యాధితో మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వచ్చి కుటుంబంలో ఎవరు ఆదించలేక, ఆ శక్తి లేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే ప్రభుత్వం కనీసం గుర్తించకపోగా మీడియా ముందు చెప్పుకోవటానికి వచ్చేవాళ్ళని కూడా పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అధికార పార్టీ నాయకులు అడ్డుకోవడం అంటే అమానుషం తప్ప ఇంకేముంది ఇందులో. నాకు ఫస్ట్లో షుగర్, బీపీ వచ్చిందండి. అప్పటి నుంచి మళ్ళీ తర్వాత ఏమో నరం ఒకటి